ఇది పోలీస్ మోహిత్ ని అరెస్ట్ చేయడానికి 2 days కి ముందు. 15 months నుండి ఇంటి మొహం చూడని మోహిత్ సడన్ గా ఇంటికి వచ్చాడు. కొత్త కార్ లో వచ్చిన వీడిని చూసి సుభాష్ అంకుల్ ఇలా అడిగాడు, జాబ్ లేదన్నావు కదా, కార్ ఎలా కొన్నావని. కార్ ఫ్రెండ్లీ అని చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మోహిత్. అదే మధ్యాహ్నం జస్వి బట్టలు ఉతికినప్పుడు మోహిత్ ప్యాంట్ పాకెట్ లో మల్టిపుల్ సిమ్ కార్డ్స్ కనిపించాయి. కొత్త కార్, కాస్ట్లీ బట్టలు, ఇన్ని సిమ్ కార్డ్స్ చూసిన జస్వికి వీడికెప్పుడు ఇంత రాజపూజం వచ్చిందని డౌట్ పడింది. పని అయిపోయాక మోహిత్ బ్యాగ్ చెక్ చేస్తే నెక్స్ట్ వీక్ ట్రిప్స్ కి 5 lakhs వర్త్ టికెట్స్ కనిపించాయి. జాబ్ లేని వాడికి ఇంత సంపాదన ఇక్కడదని జస్వికి డౌట్ రెండింతలైంది. ఈ రాత్రి వరకు బలాదూర్ తిరిగి వచ్చిన మోహిత్ అలసిపోయి పడుకున్నాడు. జస్వికి నిద్ర రావడం లేదు. ఎలాగైనా వీడి ఫోన్ చెక్ చేయాలని వాడి పాకెట్ లో చూస్తే 2 మొబైల్ ఫోన్స్ కనిపించాయి. మొదటి ఫోన్ ఫేస్ లాక్ ఉండటంతో అన్లాక్ చేయలేకపోయింది. మరొక ఫోన్ ఫింగర్ ప్రింట్ తో అసెస్ చేసి అన్లాక్ చేసింది. చలికాలమైనప్పటికీ కాలంతో సంబంధం లేకుండా జస్వికి చెమటలు పుట్టేశాయి. మోహిత్ ఫోన్ లో అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తున్న కాల్స్, చాట్స్, వాట్సాప్ హిస్టరీ చూసి జస్వి కాసేపు వరకు పిన్ సైలెన్స్. ఈ విషయాన్ని జస్వి ఎలాగైనా వాళ్ళ అమ్మతో చెప్పాలనుకుంది. రాత్రి అవ్వడంతో పొద్దున వరకు మేల్కొని ఉన్న జస్వి సమయం చూసుకొని వాళ్ళ అమ్మతో చెప్పేసింది. కానీ జస్వి వాళ్ళ అమ్మ మోహిత్ ని వెనకేసుకొచ్చిన విధానాన్ని చూసి భ్రమలో ఉండిపోయింది. వాడెంతైనా నా కొడుకు, నచ్చ చెప్పి మానిపిస్తాను, నువ్వు దీని గురించి ఆలోచించకు అని అనేసింది. జస్విని చూస్తే జాలేస్తుంది కదా. ప్రతిసారి జస్వి కథలో ఉంది, కానీ తన పాత్ర ఏంటో తనకి తెలియట్లేదు. అలా అని ఈసారి అమ్మని కూడా దూరం చేసుకోవాలని లేదు జస్వికి. తన ముందేమని జరుగుతున్నా ఆపలేని పరిస్థితి. పంజరంలో ఉన్న పక్షిని చూస్తూ నువ్వు నేను ఒకటే కదా అని నవ్వుకుంది. మోహిత్ అరెస్ట్ అవ్వడానికి ఇంకా 15 గంటలు ఉంది. సుభాష్ అంకుల్ ఇంటికి స్వీట్ బాక్స్ తో హ్యాపీగా వచ్చారు. జస్వి నీ స్టడీ లోన్ అప్రూవ్ అయిందమ్మా అని ఆనందంగా చెప్పిన ఈ మూమెంట్ లో జస్వి మళ్ళీ రియాక్షన్ లెస్ గా ఉండిపోయింది. ఎందుకంటే ఆ లోన్ పొలాన్ని కుదపెట్టి తీసుకొచ్చారు కాబట్టి. ఇల్లంతా సందడిగా ఉన్న జస్వి మైండ్ లో ముందు రోజు నిద్రలేని జస్వి అలసిపోయి పడుకుంది. తను నిద్ర లేసేసరికి మోహిత్ గురించి పోలీస్ వాళ్ళకి జస్వినే చెప్పింది అనుకుంటే మీ తప్పు. ఈ విషయాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పింది ఎవరో తెలుసా? జస్వి, ఇది విను. చిన్నప్పుడు నేను పోపు డబ్బులో దాచుకున్న డబ్బులు మీ అన్నయ్య దొంగలించి చాటుగా తిన్నప్పుడు నాకు చాలా ముద్దుగా అనిపించేది. వాడు స్కూల్ కి వెళ్ళను అని గారభం చేస్తున్నప్పుడు కొట్టి మరీ పంపించేదాన్ని. తీరా వాడు స్కూల్ కి వెళ్ళాక ఇదే కొట్టిన చేతులను చూసి చాలా బాధపడేదాన్ని. ఈ అమ్మాయి కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయినా తన కడుపులో ఎంత బాధ అయినా దాచుకుంటుంది. నా కూతురికి ఇలా జరిగితే వాడి పీక పీస్కి చంపేదాన్ని. నేను మోసికన్నా పేగు కదా, వాడి చావుని నా కళ్ళ ముందు చూడొద్దనుకున్నాను. అందుకే ఇంతకీ జస్వి యుఎస్ వెళ్లే ముందు తన ఫాదర్ తో ఏం మాట్లాడిందో, ఎందుకు మాట్లాడిందో తెలుసా? వాచ్ ఎపిసోడ్ 3.